హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ అయితే ఫస్ట్ హ్యాపీ బతుకమ్మ. సో ఇప్పుడైతే బతుకమ్మ వేరుస్తున్నాం మేము, అందుకోసమే ప్లేట్ ఇంకా పువ్వులు అన్నీ అయితే ఇగో సెట్ చేసుకున్నాం. బంతి పువ్వులు, చామంతి పువ్వులు, తంగేడు పువ్వు, గునుగు పువ్వు ఇంతే దొరికింది. ఫుల్ కాస్ట్ చెప్తున్నారు ఈడైతే. ఈ కట్టెలే 50 రూపాయలు తీసుకున్నారు మాకైతే. అమ్మ ఎంత ఫుల్ కాస్ట్ చెప్తున్నారు. ఊర్లో అయితే మంచిగా దొరుకుతుండే కానీ ఊర్లో కూడా లేదంట ఎక్కువ, ఇంకా అందుకోసమే ఇక్కడ ఇంత కాస్ట్లీ. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ప్లేట్లో అయితే మంచిగా కుంకుమ పసుపు వేసుకొని తర్వాత ఆకులు వేసుకొని స్టార్ట్ చేస్తాం పేర్సుడైతే. బంతిపూలు కూడా కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి, 150 చెప్తురు కేజీ. ఇవి నిన్ననే తీసుకొచ్చుకున్నాం. తంగేడు పువ్వు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గునుగు పువ్వు ఇవన్నీ అయితే నిన్ననే తెచ్చుకున్నాం. ఇది ఇంకా తంగేడు పువ్వు ఇది ఇప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు కూడా అమ్మడానికి వస్తే తీసుకున్నాం. ఇదైతే ఇంకా టైం అయిపోయింది, ఎవరు తీసుకోరు కాబట్టి ఇప్పుడు. కానీ ఏంటంటే రాలిపోతుంది. ఇది నిన్న తీసుకుంది కొంచెం మంచిగానే ఉంది, ఇదైతే రాలిపోతుంది. ఇంకా మధ్యలో కడుపులో వేయడానికైనా యూజ్ అవుతుంది కదా అని తీసుకున్నాం ఎక్కువే. సో పసుపు కుంకుమ అయితే వేసేసుకున్నాం. బొట్టు పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుందాం. ఇక టైం అయితే ఇంత టైం అవుతుంది, 5 అవుతుంది. ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసుకొని తిని ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం మేము చేయడం. ఆకులు కూడా దొరకట్లేదు అసలు పెట్టడానికి, ఫుల్గా తిరిగిళ్ళు మా అత్తమ్మ వాళ్ళు అయితే ఆకుల కోసము. ఊర్లో అయితే మంచిగా గుమ్మడాకులు అవి దొరుకుతాయి, మంచిగా చేయొచ్చు. కానీ ఇక్కడ అవన్నీ దొరకవు కదా. సో ఇంకా బీరాకులు, కొన్ని గుమ్మడాకులు అవి దొరికితే అన్నీ అయితే తీసుకొని వచ్చినాము. ఇక ఏవైనా ఆకులు బతుకమ్మ అంటే ఏవైనా పెట్టవచ్చు కదా అన్నట్టు మేమైతే ఆకులు ఏవైనా బీరాకులు, సోరకాయ ఆకులు అట్లాంటివి అయితే తీసుకొని వచ్చినాం. ఇదే ఇప్పుడు తీసుకున్నది మొత్తం. ఇంకా నిన్న నుంచి అమ్ముతూ ఉన్నారు కదా, సో ఇట్లా కట్టగట్టి ఉండేసరికి రాలిపోతున్నాయి పువ్వు అయితే. ఇదైతే నిన్న తీసుకున్నాము. ఇట్లా మంచిగా తడి క్లాత్లో పెడితే అసలు కొంచెం కూడా ఖరాబ్ కాకుండా సూపర్ ఉన్నది, ఫ్రెష్గా ఇప్పుడు తెంపినట్టు. ఇదైతే సేఫే, మాకు మంచిగా ఉంది ఇదైతే. దీనికి కూడా తక్కువ కాస్ట్ ఫుల్ చెప్తురు. దీనికే మాకు 80 రూపీస్ ఏమో తీసుకున్నారు ఈ పువ్వులకే. ఇవైతే 4 కట్టలు 50 రూపాయలు. మళ్ళీ ఎంత చిన్నగా కట్టిర్రు, ఇక ఇంతే కట్టిర్రు. దీనికే 50 రూపాయలు అంట. ఇంకా తీసుకోవాలి కదా అన్నట్టు తీసుకున్నాము. బతుకమ్మ అంటేనే ఈ పువ్వులు కదా మెయిన్. తంగేడు పువ్వు, గునుగు పువ్వే కాబట్టి కంపల్సరీగా పెట్టాలని ఎంతైనా పర్లేదు అన్నట్టు తీసుకున్నాం. ఊర్లో అయితే మంచిగానే దొరుకుతుండే, మరీ ఇంతే కాకుండా ఊర్లో అయితే బెటరే కదా ఇక్కడ దానికంటే. ఇంకా వాళ్ళు ఊర్లో నుంచి తెచ్చి కట్టలు కట్టి అమ్ముతురు అంటే వాళ్ళు గ్రేటేలే. ఇంకా ఆ మాత్రం కూడా పెట్టుకోవాలి కదా, వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, తిరిగినందుకు ఇంత దూరం వచ్చి అమ్ముతున్నారంటే. గులాబీ పూలు అయితే నిన్న తీసుకున్నాం కదా, అసలు మంచిగా పెట్టినా కూడా రాలిపోతున్నాయి. అవి ఎప్పుడు తెచ్చి అమ్ముతుర్రో వాళ్ళు, మొత్తం రాలిపోయినాయి. ఇంకా ఇవైతే మేము ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటే ఉంచినాం. కానీ ఎందుకో మాయిస్ట్ అయిపోయినాయి ఇవంతా. సో ఆకులు అయితే వేసేసిర్రు అత్తమ్మ. ఊర్లో అయితే ఈ పార్టీకి మంచిగా బతుకమ్మ చేసుడు అయిపోయి స్టార్ట్ అవుతా ఉండుండరు. అంటే చిన్న బతుకమ్మ ఇంత తొందరగా వెళ్ళరు, కానీ పెద్ద బతుకమ్మ వరకు అయితే తొందరగా వెళ్తారు. ఈ పార్టీకి స్టార్ట్ అయిపోతారు. ఊర్లో ఇప్పుడు చిన్న బతుకమ్మ అంటే 6 వరకు స్టార్ట్ అవుతారు కావచ్చు. ఆకులు అయితే వేసేసినాం, అయిపోయింది. ఇంకా ఫస్ట్ మెయిన్ థింగ్ తంగేడు పువ్వు కాబట్టి ఫస్ట్ అయితే తంగేడు పువ్వు పెట్టేసుకుందాం. ఆకులల్లా పోయింది. ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి కదా, ఇవి తర్వాత పెడదాం అన్నట్టు ఫస్ట్ అయితే ఇవి పెడుతున్నాం కింద. ఇంత జాగ్రత్తగా వేరవాలి బతుకమ్మ అంటే, మళ్ళా కదలకుండా పడిపోకుండా వేసుకోవాలి మంచిగా. ఊర్లో అయితే ఇంకా చాలా పూలు దొరుకుతుండే.
అది పట్టుకుచ్చుల పువ్వులని అవన్నీ ఇట్లా దొరుకుతూ ఉంటాయి కదా, పట్టుకుచ్చులు కట్ల పువ్వులు. ఇక్కడ అంటే అవన్నీ కష్టం. సో ఫస్ట్ అయితే తంగేడు పూలతోటి స్టార్ట్ చేసినాం. ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది టేక్ పూలు కూడా పెడుతుర్రు. ఇంకా తంగేడు పూలకి ఆల్టర్నేట్గా టేక్ పూలు పెడుతున్నారు. వాటిని కూడా మంచిగా రంగులు అద్ది అమ్ముతున్నారు బయట అయితే. ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయి అయితే కట్ చేసి పేరుస్తున్నాం. ఎంత చిన్న బతుకమ్మ అన్నంత పేరులో ఉన్నంత మాత్రాన చిన్నగా పేరవం కదా. సో అందుకోసమే మంచిగా చాలానే పువ్వులు అయితే తీసుకున్నాం. మంచిగా సెట్ చేసుకుంటా మంచిగా అయితే వేరవాలే. ఎంత మంచిగా వేరిస్తే అంత మంచిగా ఉంటుంది, పడిపోకుండా. ఇట్లా కింద బేస్ కరెక్ట్ ఉండాలి ఫస్ట్. తంగేడు పూలు అయితే ఇది. సో తంగేడు పువ్వు స్టెప్ అయితే అయిపోయింది. ఇట్లా మధ్యలో కడుపు నింపాలి అంటారు కదా, ఆకులు అయితే వేస్తున్నాం మంచిగా ఈక్వల్గా రావాలన్నట్టు. నెక్స్ట్ బంతిపూలు. ఇట్లా కొన్ని బంతిపూలు పెట్టేసి అవి పడిపోకుండా ఉండడానికి మళ్ళీ మధ్యలో ఆకులతో అయితే కడుపు నింపేస్తున్నాం. ఇంకా ఇట్లా వీటికి కాడలు లేకపోతే చీపురు పుల్లలైనా వాటికి గుచ్చి పెట్టుకోవచ్చు, అప్పుడైతే అవి పడిపోకుండా ఉంటాయి. మేము అన్నీ ఆల్మోస్ట్ కాడలు ఉన్నాయే తీసుకున్నాం, సో పుల్లలు గుచ్చాల్సిన అవసరం లేదు. మళ్ళీ బంతిపూల కూడా వరుస అయిపోయింది ఒకటి, మళ్ళీ కడుపు నింపేసినాం ఫుల్గా. బంతిపూలు పడిపోకుండా ఉండాలంటే లోపల అయితే మంచిగా ఫిల్ చేస్తే అవి స్ట్రాంగ్ ఉంటాయి, పడిపోకుండా ఊడిపోకుండా. మళ్ళీ ఇంకొంచెం ఆకులు అయితే ఫిల్ చేసి నెక్స్ట్ ఇంకా. సో బంతిపూలు అయితే అయిపోయింది కదా, గునుగు పువ్వు అయితే పెట్టేసుకుంటాం నెక్స్ట్. సో నెక్స్ట్ గునుగు పువ్వు అయితే పెడుతున్నాము. దానికోసము ఇట్లా గునుగు పువ్వు ఇట్లయితే కట్ చేసుకున్నాము. ముందు ఇట్లా కొనల్లాగా ఉంటాయి కదా, అవైతే కట్ చేసి ఇట్లా పెడుతున్నాము. వాటిని కూడా మంచిగా మనం మధ్యలో కడుపులో వేయడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఏం వేస్ట్ అవ్వవు. సో వీటిని ఇవి అప్పుడు ఎంత కట్టలు కట్టేది ఫుల్గా, అసలు ఒకప్పుడు ఇది ఫుల్గా దొరికేది కాబట్టి అసలు మస్తు కట్టలు కట్టి బతుకమ్మ అయితే చేసేది. ఇంకా వీటితోటి వచ్చేవి ఇదే కడుపులో ఫిల్ చేయడానికి సరిపోయేది. ఇప్పుడు అసలు ఇది దొరుకుడే కష్టం ఉంది ఈ రోజులలో అయితే. ఇంకా పెద్ద బతుకమ్మ ముందు వరకు అయితే అప్పటి వరకు 5 రోజులు 6 రోజుల ముందు నుంచి ఇది గునుగు పువ్వు తెంపుకొచ్చి కట్టలు కట్టి పెట్టుకునేది. ఇప్పుడు అసలు చూద్దామంటేనే కనబడతలేదు. ఎవరిది ఎన్ని కట్టలు అయినాయి, ఎవరిది ఎంత పెద్దగా అయింది బతుకమ్మ. ఊర్లో అయితే కాంపిటీషన్ ఎవరిది పెద్దగా అయింది అని. ఆల్మోస్ట్ ఇది తంగేడు పువ్వు తక్కువ, దీంతో ఎక్కువ చేసేది బతుకమ్మ అయితే. గునుగు పువ్వు అంత దొరికేది ఒకప్పుడు, ఇప్పుడు కట్టలు కట్టే అంత కాదు కదా, పేర్చడానికి కూడా సరిపోవట్లేదు, అస్సలు దొరకలేదు. అప్పుడు పత్తి చేన్లు ఇట్లా అవి పెట్టేది కాబట్టి దాంట్లో పెరిగేది మంచిగా. ఇప్పుడు అందరు పొలాలు వేస్తున్నారు కదా, ఇంక ఇది పెరగడానికి ఛాన్స్ లేకుండా పోయింది. పత్తి చేన్లల్లా కంది చేన్లల్లా
మొక్కజొన్న చేనులల్లా సూపర్గా పెరిగేది ఇదైతే. ఒక్క రౌండ్ వచ్చింది మాకైతే, మేము తెచ్చుకున్నది. అది కూడా అసలు చూసిరు కదా ఎట్లున్నదో. ఇదైతే నిన్న తీసుకున్నాం మేము. ఇంకా వాళ్ళు ఎప్పుడు తెచ్చి కట్టెలు కట్టి అమ్ముతున్నారో తెలియదు, ఎన్ని రోజుల నుంచి కట్టెలు కడుతున్నారో ఏంటో. చాలా వల్లిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇది లేకపోతే ఇంకా బతుకమ్మ లేదు కదా, అందుకోసమే కంపల్సరీగా ఇది పెట్టాలన్నట్టు అయితే పెడుతున్నాం. సో ఒక రౌండ్కి అయితే వచ్చింది మేము తీసుకున్న గునుగు పువ్వు. ఇక్కడ ఇంక ఇక్కడ ఎక్కువ దొరికేదంటే బంతిపూలు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ చేసే వాళ్ళ బతుకమ్మ అయితే బంతిపూలతోటే ఉంటుంది. ఊర్లో అయితేనే అంతో ఇంతో తంగేడు పువ్వు గునుగు పువ్వులు కనిపిస్తాయి బతుకమ్మలో. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ బంతిపూలతో పెడుతున్నాము. ఇందాక ఆరెంజ్ కలర్ పెట్టినాం బంతిపూలు, ఇప్పుడు ఎల్లో కలర్ బంతిపూలు. గునుగు పువ్వు పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రౌండ్కి అయితే లేనే లేదు, ఒక రౌండ్కే సరిపోయింది. ఏ బంతిపూలతోటే అడ్జస్ట్ చేసుకోవాలి. బంతిపూలు కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా ఇంకో రౌండ్ వస్తాయి కావచ్చు ఆల్మోస్ట్ అంతే. సో ఈ రౌండ్ కూడా అయిపోయింది బంతి పువ్వు. మళ్ళీ మధ్యలో అయితే ఫిల్ చేసుకుందాం. ఎంత పెద్దగా ఉంటే అంత వెడల్పు వేసుకోవచ్చు. చాలా పువ్వులు ఉంటే మంచిగా వెడల్పుగా పెద్దగా చేసుకోవచ్చు. ఇంకా మాకు పువ్వు తక్కువ ఉంది కాబట్టి దగ్గరకు చేసేస్తున్నాం. మళ్ళీ బంతి పూలతో అయితే చేస్తున్నాం. మళ్ళీ ఇది ఒక రౌండ్ చేసిన తర్వాత ఇక చామంతి గులాబీ అనుకున్నాం, చూడాలి ఏమైద్దో. గులాబీ కొన్ని ఉన్నాయి, అందుకోసమే ఆలోచిస్తున్నాం సరిపోద్దా రౌండ్కి అనేది. కానీ చూస్తుంటే అయితే మంచిగా అనిపిస్తుంది బతుకమ్మ. సో కంప్లీట్గా ఒక రౌండ్ అయితే వచ్చింది. ఇంకా ఆరెంజ్ కలర్ బంతిపూలు అయితే అయిపోయినట్లే. నెక్స్ట్ ఎల్లో కలర్ ఉన్నాయి, ఇంకా ఎల్లో కలర్ బంతిపూలు, గులాబీలు, కొన్ని చామంతి, ఇంకా ఈ ఫ్రెష్ తంగేడు పువ్వు అవుతుంది. ఇది పైన పెట్టేస్తాం, అందుకోసమే ఆపినాం. ఇది మళ్ళీ కడుపులో నింపడానికి ఆకులు అయితే కట్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ బంతిపూలు అయితే పెట్టి చూసినాము, ఇంకా అవి పైనుంచి పెడదామనేసి మధ్యలో ఇట్లా గులాబీ పూలు అయితే పెట్టినాం. రెండింటి మధ్యలో ఒక గులాబీ అయితే పెట్టినాం. గులాబీ పెట్టినాం, అయిపోయింది. పైనుంచి మళ్ళీ తంగేడు పువ్వు అయితే పెడుతున్నాం. తంగేడు పువ్వు కట్టలాగా కాకుండా ఇందాకలాగా కట్ట అది ఇప్పేసి ఇట్లా పువ్వులాగా పెడుతున్నాం. సరిపోతుందా? సరిపోద్ది అత్తమ్మ, వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బంతి పూలతో అయితే మళ్ళీ రౌండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పుడు ఆరెంజ్ కలర్వి. బంతి పూలు అయితే అయిపోయింది రౌండ్. నెక్స్ట్ చామంతి పూలు పెడుతున్నాం.
ఫైనల్గా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన అది చామంతి పూలతోటి కంప్లీట్ చేసి పైన నుంచి ఇట్లా చిన్న చిన్నగా రెక్కలు తంగిడి పూలే గులాబీ పూలే ఉంటే అవి అయితే వేసేసినాం. ఒక బతుకమ్మ అయితే కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ ఇంకో బతుకమ్మ చేసేద్దాం. దీంట్లో అయితే చిన్న బతుకమ్మ చేస్తున్నాం. సో దీంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ ఆకులు ఇవిగా అయితే బీర పువ్వుల ఆకులు బీర చెట్టు ఇట్లా ఎక్స్ట్రా ఉన్న ఆకులు అయితే తెంపేసుకుంటాం. ఇంకా ఇదైతే బంతిపూలతోటి స్టార్ట్. తంగేడు పూలు అంతా మొత్తం పెద్ద బతుకమ్మలోనే అయిపోయినాయి కాబట్టి ఈ చిన్న బతుకమ్మకు బంతిపూలు. మధ్యలో అయితే ఇట్లా ఆకులతోటి మళ్ళీ నింపేసినాం. సూపర్ ఉన్నది. ఇక మా చిన్న బతుకమ్మ అయితే ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. పూలు సరిపోక తెల్ల పూలు అయితే తెంపుకొచ్చినాం కింద నుంచి, చక్రం పూలు. సో ఫైనల్గా చిన్న బతుకమ్మ కూడా అయిపోయింది. కొన్ని పూలు ఉన్నాయని ఇట్లా మా అత్తమ్మ అయితే మేక్ ఓవర్ చేస్తురు అట్లా. సో చిన్న బతుకమ్మ కూడా కంప్లీట్ అయినట్టే. ఒక గులాబీ పువ్వు దొరికింది, అంటే ఉంది దొరకలేదు, మిగిలింది పైన అయితే పెట్టేసిరు. సో ఇది కూడా అయిపోయినట్లే. ఇంకా 2 బతుకమ్మలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో కంప్లీట్ అయిపోయినాయి మా 2 బతుకమ్మలు అయితే. ఎట్లున్నాయో కామెంట్ అయితే చేయర్రి, మంచిగా వేర్చినమా లేదా అనేది. సో అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. బతుకమ్మని అయితే తీసుకొని పోతున్నాం ఇంట్లో నుంచి. అగరబత్తీలు అయితే వెలిగించినాం. ఇక్కడ ప్రసాదం కూడా తీసుకుపోతారట ఫస్ట్ డే. సో అందుకోసం మా అత్తమ్మ అయితే అది పల్లి ప్రసాదం చేసిండ్రు. పల్లీలు ఎంపీ గ్రైండ్ చేస్తారు కదా, అదైతే చేసేసిండ్రు. ఊర్లలో అయితే ఫస్ట్ డే ప్రసాదం తీసుకోవరు, మీ సైడ్ తీసుకోతారా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇదైతే మేము ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అక్కడైతే అరేంజ్ చేసిండ్రు. అరేంజ్మెంట్స్ అయితే బాగా చేసిండ్రు. బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడ మా కాలనీ వాళ్ళందరూ వచ్చిర్రు. చాలామందే ఉన్నారు. అసలు ఎవరెవరో కూడా మాకు తెలియదు, అంత కొత్తలాగా కొత్త ఫేసెస్. ఊర్లో అయితే అందరిని చూస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం కాబట్టి తెలుస్తారు. ఇక్కడ ఎవరికెవరు కలవరు కదా, ఇట్లాంటప్పుడే కలుస్తారు. ఇంకెప్పుడో ఒక్కసారి ఇంకా తెలియదు కాబట్టి కొత్త కొత్త ఫేసెస్ అన్నట్టు. అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా చేసిండ్రు. ఆర్కెస్ట్రా పెట్టించిండ్రు, సింగర్స్ 2 అయితే వచ్చిర్రు. బతుకమ్మలు వేయడానికి కూడా చిన్న పాండ్ లాంటిది పోర్టబుల్ అయితే కట్టిర్రు బతుకమ్మలు వేసుకోవడానికి. సో ఇక్కడైతే ఆడుడు స్టార్ట్ చేసినాము. వాళ్ళు పాడుతూ ఉండే, ఇంకా మేము ఆడుతూ ఉన్నాం. చూసేయండి ఏం పాట పాడిరు, మేము దేనికి ఆడినాం అనేది. లాస్ట్లో అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. కానీ సింగర్ మాత్రం హైలైట్గా వాడింది. ఆమె ఎవరో కానీ సూపర్గా వాడింది నిజంగా.
నిజంగా తెలంగాణ వర్షం సంస్కృతి పడుతుందా? సాంప్రదాయాలకు వర్షం పడుతుందా? ప్రతీక బతుకమ్మ పండుగ తీరొక్క పూలతో బతుకమ్మ వర్షం పడలా? ఇంటిల్లిపాది సంబరంగా జరుపుకునే ప్రతి పండుగ కథను చూసిరు కదా, ఒక్క 10 నిమిషాలు ఆడినామంటే వర్షం అయితే ఫుల్గా పడ్డది. అసలు ఒక్క 1 అవర్లో ఆగిపోతుంది అనుకున్న వర్షం 3 అవర్స్ అయినా కూడా ఆగిపోలేదు. ఇంకా చేసేది ఏం లేక ఆ పోర్టబుల్ పాన్లో బతుకమ్మలు అయితే వేసేసి ఇంటికైతే వచ్చినాం. ఇంకా ఫుడ్ కూడా అరేంజ్ చేసిండ్రు. అయితే బతుకమ్మలు వేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి అక్కడే ఇంటికైతే వచ్చేసినాం. కానీ వర్షం మాత్రం అస్సలు ఆగలేదు. ఆ నైట్ అంతా పడతానే ఉండే. ఆ వర్షం వల్ల వచ్చిన వరదకి అక్కడున్న బతుకమ్మలు, చీరలు అవన్నీ అయితే ఫుల్గా కొట్టుకుపోయినాయి. అంత వర్షం పడ్డది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మీ సైడ్ కూడా వర్షం పడ్డది, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్.